శృంగారార్ధ్ర శివే అని పిలుస్తారు. సౌందర్యలహరిలో అమ్మవారికి ఎన్ని పేర్లున్నా శంకరాచార్యుల వారు మాత్రం ఒక 5-6 పేర్లే వాడారు. ఎక్కువ నామాలతో పిలవలేదు ఆయన. శివే మంగళప్రదురాల, పవిత్రురాల, శోభనస్వరూపమున్నదానా, ఓ అమ్మ శివే శృంగారార్ధ్ర. ఆర్ధ్ర అంటే తడి, కంటి తడి అంటే తప్పు. ఆమె కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. ఆమె కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది అంటే అహర్నిశలు ఆయన మనసు ఆమెకి తెలుసని. సుందరకాండలో హనుమ అంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు. ఆమె మనసు రాముడి దగ్గర ఉంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, లేకపోతే వీళ్ళిద్దరూ బతకరు ఒక్క క్షణం కూడా అంటారు. తల్లి మహాపతివ్రత, మహాపతివ్రత అయినటువంటి కారణం చేత ఆర్ధ్ర అంటే ఆమె ఎప్పుడూ కళ్ళల్లో శివుడు ఉంటాడు. కళ్ళల్లో శివుడు ఉంటాడంటే ఆమె ఎప్పుడూ భర్త గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది తప్ప ఆమె శృంగార రసము ఎవరి కోసం? ఒక్క భర్త కోసమే. ఆవిడ అలంకారం చేసుకున్నా, ఆవిడ మంచి బా తబావున్నావోయ్ అని అనాలంటే అది ఆమె శివుడు ఒక్కడే అనాలని కోరుకుంటుంది తప్ప ఇంకెవడూ అలా అనాలని ఆవిడ కోరదు. అలా అంటే ఆవిడ అంగీకరించదు. అది అనవసరం విషయం మీకు. అలా అనాలని నేను కోరుకునేది ఆయన ఒక్కడే అనాలని కోరుకుంటాను. అది పాతివ్రత్యం. అందుకే మీరు చూడండి, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది ఆవిడ. కానీ భర్తగా మాత్రం శంకరుడు ఒక్కడే. అసలు అక్కడ ఇంకొక ఆలోచన రానేకూడదు. తప్పు. భర్త పరమేశ్వరుడు ఒక్కడే. అదే ఆవిడ పాతివ్రత్యం. ఆవిడ అవతారం వదిలేస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు వదిలేస్తుందంటే భర్తకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వదిలేస్తుంది. ఒకప్పుడు దక్షుడు అమ్మవారిని ప్రార్థన చేశాడు, నా కూతురుగా రా అన్నాడు. దక్షుడికి కూతురుగా వచ్చి దక్షుడికి కీర్తినిచ్చి దాక్షాయణి అయింది. అదే దక్షుడు శివలింగ చేశాడు. చేస్తే ఆవిడంది, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్నది. నువ్వు దురాత్ముడివి, పరమేశ్వరుణ్ణి తిట్టావు, ఈ చెవులతో విన్నాను. ఈ అవతారంలో నీ కూతురుగా ఉన్నాను, నేను ఎక్కడైనా కనపడితే దాక్షాయణి వచ్చిందంటారు. దాక్షాయణి అని ఇక నేను పిలిపించుకోను. ఎందుకో తెలుసా? ఈ శరీరంతో ఉంటే పిలుస్తారు. ఇక ఈ అవతారంలో ఈశ్వరుణ్ణి నిందించిన నీ నోటి వెంట వచ్చిన మాటలు విన్నాను, శివనింద చేసిన వాడికి కూతురుగా నేనుండను అని లోకానికంతటికి ఒక సందేశం చెప్పింది. శివద్వేషి ఎవడు పరమశివుణ్ణి ద్వేషిస్తాడో వాడికి శివం శివే తరహా మంగళములు ఎలా వస్తాయని అడిగింది. నీకు మంగళములు కావాలంటే శివుణ్ణి ద్వేషించవద్దు. శివుణ్ణి ద్వేషించావు నీకు మంగళము కలగదు. శివనింద పనికిరాదు, శివదూషణ పనికిరాదు, శివుణ్ణి విమర్శించడం పనికిరాదు. ఆయన లోకమునకు తండ్రి, మహానుభావుడు. నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. నీవు నన్ను కుమార్తెగా పుట్టమని అడిగావు కనుక నేను నీకు కుమార్తెగా వచ్చి దాక్షాయణి అని పేరు పెట్టుకున్నప్పటికీ శివనింద చేశావు కాబట్టి నీ కుమార్తెగా ఉండను అని ఆమె వెంటనే హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్, ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నానని యోగాగ్నిలో వదిలేసింది. శివుడు ప్రశాంతంగా ఉంటాడు. ఆయన విన్నాడు ఈ మాట. అంతే ఆద్యుండుగ్రుడు ఒక్కసారి విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు. విద్యుద్వహ్ని శిఖాసముచ్చయురుచిన్ విల్గొందు చెంచెజ్జటన్ సజ్జక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక జడనొక దాన్ని పిరికి మెరిసిపోతున్న దాన్ని కైలాస పర్వతానికి వేసుకొట్టాడు. శివ నింద చేస్తే ఎంత ఉపద్రవం వచ్చిందో చూడండి. అందులోంచి వచ్చాడు వీరభద్రుడు. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠావదోర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర లోకభీకరుండగుచు మారట రుద్రుడుదయించే వీరభద్రుడగుచు. వీరభద్రుడై భయంకరమైన స్వరూపంతో భూమ్యాకాశాలు నిండిపోయేటట్టుగా పుట్టాడు. క్రోధమూర్తి
అప్పుడు వెళ్ళాడు దక్షయజ్ఞం దగ్గరికి. అదే దక్షారామం, ద్రాక్షారామం కాదు, దక్షారామం. అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి దేవతలకు అందరికీ బుద్ధి చెప్పాడు. సరస్వతీదేవి ముక్కు గిల్లేశాడు ఆ రోజునే. సూర్యుడు అక్కడ కూర్చుని ఉంటే పూష అన్నవాడు శివనింద చేసిన చోట కూర్చున్నావా అని పళ్ళు పీకేశాడు. అందుకే పూషదంత భిదవ్యగ్రో దక్షాధర హరోహర అని శివాష్టోత్తరంలో పేరు. అప్పటి నుంచే సూర్యనారాయణమూర్తికి పాయసం నైవేద్యం, ఎందుకంటే పళ్ళు లేవు తినడానికి. కాబట్టి అంతటి విధ్వంసం జరిగిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి క్షమార్పణ అడిగారు. మహానుభావుడు కనుక ఉత్తర క్షణంలో క్షమించి దక్షిణామూర్తిగా కూర్చుని యజ్ఞం పూర్తి చేయమని మళ్ళీ దక్షుణ్ణి బతికించాడు. కాబట్టి ఆ తల్లి శివనింద చేస్తే వదిలేసిన శరీరాన్ని మళ్ళీ ఎక్కడ పుట్టింది? ఎక్కడ పార్వతీ పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద విహరిస్తుండగా చూసి నాకు ఇలాంటి పిల్ల దొరికి ఇలాంటి అల్లుడు వస్తే బాగుండనుకున్న మేనకాదేవి కడుపున పుట్టింది. హిమవంతుడికి తెలుసు పుట్టింది పార్వతీదేవి అని. అందుకే ఆ పసిపిల్ల పుడితే ఊయలలో వేసి హిమవంతుడు ఊపుతూ ఒక మాట అంటాడు, గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిటిలో జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు ఆయన. ఆ పార్వతీదేవిని చూసి గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు, నేను ఏముందమ్మా ఇన్ని కొండల్లో కొండని, తల్లి నాకు కూతురుగా పుట్టి హిమవంతుడు అన్నవాడికి కీర్తినిచ్చావా, హైమవతి అని పేరు పెట్టుకున్నావా? అమ్మా నాకు ఇంత కీర్తినిచ్చావా? గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అసలు మేనకాదేవి అయితే కమనీయ మోహన కరభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి ధారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే అబల వచ్చెను కరుణించి నెలదలచి అనుచు మేనకచను దించే గౌరి చూచి అన్నారు. ఎంత పొంగిపోయిందో, నా ఇంటికి లక్ష్మి వచ్చింది, నా ఇంటికి సరస్వతి వచ్చింది, నా ఇంటికి పార్వతి వచ్చింది అని ఆ మేనకా హిమవంతులు పొంగిపోతే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు పరవశించిపోయారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు ఆయన. అమ్మా లోకమంతా నీ పాదాల వంక చూసి నమస్కారం చేస్తుంది. ఏం అదృష్టవంతుడమ్మా హిమవంతుడు. నువ్వు అన్నం తినకపోతే మేనకాదేవి అన్నం పెడుతున్నప్పుడు అన్నం తినకుండా కాళ్ళకి గజ్జల పట్టాలు పెట్టుకుని పట్టు లంగా కట్టుకుని చిలికెత్తెలతో కలిసి ఆడుకుంటుంటే ఏమండి పిల్ల అన్నం తింటలేదండి అంటే ఆ హిమవంతుడు గబగబా నడిచొచ్చి నీ గడ్డం పట్టుకుని నా తల్లి కదూ పప్పన్నం తినవా అని పట్టుకుని ఆ గడ్డాన్ని ముద్దులాడాడమ్మా. ఏం అదృష్టవంతుడమ్మా అంటే నాన్నగారి వంక చూసి చిరునవ్వు నవ్వి నువ్వు నోరు చేస్తే మేనకాదేవి అన్నం పెట్టింది. లోకాలకంతటికి తల్లి అయిన దానివి హిమవంతుడికి కూతురైతే లోకాలకంతటికి అన్నపూర్ణవి శాకంబరి అయితే ఆయన పాలిట కూతురు అయితే అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెట్టాడు హిమవంతుడు. ఏం అదృష్టమమ్మా, వేళ్ళెంత భాగ్యం చేసుకున్నాయమ్మా గడ్డం పట్టుకున్నాయి. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు శంకర భగవత్పాదులు. కనుక హిమవంతుడు మేనక పార్వతీదేవిని పెంచి పెద్ద చేశారు. ఆవిడ తపస్సు చేస్తానంది. ఆవిడ బాహ్యమునందు ఆవిడ కన్నా సౌందర్యవతిక లేదు ప్రపంచంలో. కానీ పరమశివుడు లొంగల ఆవిడ సౌందర్యానికి, బాహ్య సౌందర్యానికి లొంగడైన అంతఃసౌందర్యానికి లొంగుతాడు. అపర్ణయి దర్భంత చిక్కిపోయింది. అంత తపస్సు చేసింది. అంత తపస్సు చేసిన తర్వాత ఆవిడ్ని పరీక్షించడానికి వచ్చాడు. పరీక్షించడానికి వచ్చాడన్న మాటలో పార్వతీ హృదయం శివుడికి తెలియదా అండి అని మీరు అనుకోకూడదు. పార్వతీదేవి పాతివ్రత్యాన్ని లోకానికి చెప్పాలనుకున్నాడు. అది పరీక్ష. ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. వచ్చి చాలా చమత్కారమైనటువంటి మాటలు కొన్ని చెప్పాడు. ఆయన శివుడి గురించి తక్కువ చెయ్యాలని కాదు, అసలు పార్వతీదేవి యొక్క హృదయం, పార్వతీదేవి పాతివ్రత్యాన్ని లోకానికి చెప్పాలనుకున్నాడు. అది పరీక్ష. ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. వచ్చి చాలా చమత్కారమైనటువంటి మాటలు కొన్ని చెప్పాడు. ఆయన శివుడి గురించి తక్కువ చెయ్యాలని కాదు, అసలు పార్వతీదేవి యొక్క హృదయం తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుని ఆవిడ దగ్గరికి వచ్చి అన్నాడు, ఎందుకమ్మా తపస్సు, శివుడి గురించి తపస్సు ఏమిటి? తరలాక్షి అతడు ధనవంతుడందుమా తిరిగి అడిగిన గాని భిక్ష లేదు. ఆయన ఏమన్నా ధనవంతుడమ్మా? ఇల్లు తిరిగి భగవతి భిక్షాందే అంటాడు ఆది భిక్షు. ఆయనతో నీకు సంబంధం ఏమిటమ్మా? కాబట్టి
తిరిగి వేడిన గాని భిక్ష లేదు, తినడానికి అన్నం లేదు ఆయనకి. పైగా ఆయన చిన్నారులలోన చిన్నవాడుందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. పోని మంచి వయసులో ఉన్నాడు అందామా, అసలు ఎప్పటివాడు ఎవరికి తెలుసు? ఆయన పుట్టుక ఎవరికైనా తెలుసా? వయసు ఎంతో ఎవరికైనా తెలుసా? ఏంటి యవ్వనంలో ఉన్నాడు, వయసులో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుందామంటే ఇంత వయసు ఉన్నవాడని ఎలా తెలుసు? పోన్లే ఆకారమున భల్మెటియ అనుదమన్న ఆకారమెట్టిదో అనయరాదు. అబ్బా చాలా బాగున్నాడండి అందామా. అసలు ఆయన ఆకారం ఏమిటి? ఒకసారి హరిహరమూర్తి, ఒకసారి శివకేశవ అభేదమూర్తి, ఒకసారి అర్ధనారీశ్వర స్వరూపం, ఒకసారి లింగస్వరూపం, ఒకసారి భిక్షాటనమూర్తి, ఒకసారి ఊర్ధ్వతాండవమూర్తి, ఒకసారి నటరాజమూర్తి. ఏది ఇందులో పెళ్ళికొడుకు? ఎవరికి తెలుసు? కాబట్టి ఆకారం ఏమిటో ఎవరికి తెలుసమ్మా? అసలు పెళ్లి చేసుకుంటానంటే ఏమిటి? ఆయన ఆకారం తెలియదుగా. కులగోత్రములు రెండు అరయుధమన్నచో తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. ఎవరిని అడగాలి కులగోత్రాలు? ఏమండి మీ ఏమిటి, మీ గోత్రం ఏమిటి, ఋషులు ఏమిటి అడగాలంటే తల్లిదండ్రుల దగ్గరికి ఎడతారు. పోని తల్లి తండ్రి ఇప్పుడు లేరండి అందా అంటే అసలు ఎప్పుడైనా ఉన్నారేంటి? ఆయనే ఆది, ఆయనకి ముందు తల్లి తండ్రి లేరు, స్వయంభూ. కాబట్టి ఎవరిని అడుగుతాం కులగోత్రాలు? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా నీకు? పైగా నీకు ఒకటి చెప్పనా, చీనాంబరంబులు చెలువొప్ప కట్టడవు మదసింధురేంద్ర చర్మంబు కాని. రేపు పెళ్ళికి వస్తాడు, పీటల మీద కూర్చునే ముందు పట్టుబట్టలు ఇచ్చి కట్టుకోవా అంటే అబ్బాయి నాకు అలవాటు లేదండి అని నెత్తురోడుతున్న ఏనుగుతోలోటి కట్టుకొస్తాడు. అప్పుడు నీ పట్టుబట్టతో ముడేయాలి. చెడు ఎవరు చెప్తున్నాడు ఈ మాటలో? శివుడే. ఆవిడ పాతివ్రత్యాన్ని లోకానికి చూపించడానికి. రత్న కంకణములు రమణప్ప తొరగడు పనిలోక రాజ కంకణము కాని. రత్న కంకణాలు తొడుక్కోడు. పాతాళలోకంలో నాగలోకంలో ఉన్న నాగులకు అధిపతి ఈయన వాసుకుని కంకణంగా కట్టుకుంటాడు. పావు కంకణంగా ఉంటుంది. ఏటమ్మా ఆయనతో పెళ్ళి ఏటమ్మా? చందన గంధంబు రమణుడై పూయడు మద పంచ బాణ భస్మంబు కాని. చక్కగా కొత్తగా పెళ్ళయిందని చెప్పి ఒళ్ళంతా సువాసన వచ్చేట్టు చందనం రాసుకోడు. ఆ మన్మధుడు కాలిపోయిన బూది తెచ్చి ఒళ్ళంతా రాసుకుంటాడు. ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు? పైగా పువ్వుల దండలు భోగి అయి తురముడు వెలలేని రే వెలుగు కాని. పూలదండలు తెచ్చి చక్కగా కొప్పులో పెట్టుకోవడం, మగవాళ్ళు కూడా కొప్పులో పెట్టుకోవడం ఉంది శాస్త్రంలో, లేకపోతే మెళ్ళో వేసుకుంటారు. నా స్రగ్వి అంటారు వాల్మీకి మహర్షి బాలకాండలో. పూలదండ మెళ్ళో వేసుకుని ఉండాలి పురుషుడు. లేదా కనీసం ఆ పూలదండ మెళ్ళో ఉంచుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే దాన్ని నేను స్వీకరించాను మెళ్ళోనే ఉందని గుర్తు ఏమిటంటే దాన్ని వాసన చూసి పక్కన పెట్టాలి. కాబట్టి పువ్వుల దండలు భోగి అయి తురమడు, చక్కగా కొత్తగా పెళ్ళైన వాడు భోగం అనుభవించడానికి భార్యతో కలిసి మంచి పూలదండ ఏదో మెళ్ళో వేసుకోవాలి. ఆ పూలదండ వేసుకోడు, ఓ చందమామని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు. వెలగింతలేని రే వెలుగు కాని. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని. అసలు ఇంట్లో ఉండడు, శ్మశానంలో ఉంటాడు. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని. సింహం ఎక్కడు ఎనయ సింహం ఎక్కడిద్దు కాని. సింహం మీద ఎక్కడు, ఓ ముసలి ఎక్కి తిరుగుతుంటాడు. అయ్యో ఆయన నీకు కావలసి వచ్చాడు. నెలత నాదు మాట వినుము, వెర్రి అనగా శివుడు ఒకడే చెప్పుమా. లోకంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడోడే. ఆయనతో నీకు పెళ్ళేటమ్మా అన్నాడు. అంటే మీరు ఇవన్నీ దాని తత్వం తెలుసుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఇప్పుడు అవన్నీ మళ్ళీ తత్వంలోకి వెళితే చాలా కష్టం. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది, ఏమంటే ఈ భువన భాండములన్నీ మీవే కదా, శ్మశానంలో ఎందుకుంటారండి మీరు అని అడిగింది. పార్వతి, ఒళ్ళు పొగరెక్కిన వాళ్ళు తెలియక శివుడు శ్మశానవాసి అంటూ ఉంటారు. నేను ఎందుకున్నానో తెలుసా? నేనక్కడ లేకపోతే రాత్రి ఉగ్రభూతములన్నీ ఇళ్లల్లో కెడతాయి, ఎవ్వడూ ఇహ ప్రశాంతంగా ఉండడు. అందుకని వాటిని యామార్చి ఇళ్లల్లో నిద్రపోతున్న వాళ్ళకి ప్రమాదం రాకుండా చూడడానికి అక్కడనే తాండవం చేసి వాటిని కూర్చోబెడతాను. అందుకని పడుకున్న వాళ్ళు జాగ్రత్తగా పడుకుని మళ్ళీ లేవగలుగుతున్నారు. రెండు, మా ఆవిడంటాడు, మా నాన్న అంటాడు, నా ఉద్యోగం అంటాడు, నా కొడుకులు అంటాడు, నా కూతుళ్ళు అంటాడు, నా అల్లుళ్ళు అంటాడు, నా పరిజనం అంటాడు, నా సేవకులు అంటాడు. ఊపిరి ఆగిపోయిన తర్వాత వీళ్ళెవరు రారు, శరీరాన్ని తీసుకొచ్చి కాల్చేస్తారు. జీవుడు ఒక్కడే లేచి నిలబడతాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు శ్మశానంలోంచి, తాను దాటకూడదు శ్మశానాన్ని, శాసనం. అప్పుడు నా వాళ్ళన్నవారు ఎవ్వరూ లేరని బెంగ పెట్టుకుంటాడు. బెంగ పెట్టుకున్నప్పుడు నా వాళ్ళు అన్న వాళ్ళందరూ వదిలేస్తే నీ వాడన్నవాడు లేడనుకోకు, నేనున్నానని వాడికి ఉపశాంతి కల్పించడానికి అక్కడ ఉన్నాను పార్వతి. నేను లేకపోతే వాడు ఏడుస్తాడు, వాడికి ఏది ఉపశాంతి అందుకున్నానన్నాడు. కావాలంటే మీరు మహాభారతం అనుశాసనిక పర్వం చదవండి.
అంతటి ఉదారుడు మహానుభావుడు పరమేశ్వరుడు అంటే. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు తన తత్వాన్ని దాచి బ్రహ్మచారిగా వచ్చి దెప్పి పొడిచాడు. ఆవిడంది వీడట బ్రహ్మచారియట, వీణులకు పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు మదాంధుడు నమశివాయయుండాడగరాదు, వీని పండ్లుడగ వేసి దొబ్బుడని పలికిన కన్యలందరూ. ఆవిడంది నమశివాయ, శివుడికి నమస్కరిస్తున్నామన్న మాట తప్ప శివ నింద వినకూడదు. శివ నింద చేసిన వాడి నాలుక కోసేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఉండకూడదు, వాడు ఉండకూడదు, రెండిటిలో ఏదో ఒకటే. ఈ బ్రహ్మచారి పళ్ళుడిపోయేటట్టు కొట్ట అవతలకి ఇడిచేసేయండి. అప్పుడు చూపించాడు తన స్వరూపాన్ని. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతి త్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అని ఎదురుగుండా నిలబడ్డాడు. అప్పుడు ఆవిడ కళ్యాణం చేసుకుంటానని అడిగాడు. కుదరదు, ఈసారి నువ్వు వచ్చి కన్యాదాత గారిని అడిగి కన్యాదానం చేసుకోండి. అందుకని హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడికి భార్య అవుతుంది తప్ప పరమశివుడే బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేసిన ఆవిడ విందం. మళ్ళీ వెనక్కి రండి. శివే శృంగారార్ధ్ర, ఆమె కన్నులలో ఉండేటటువంటి ఆర్ద్రత ప్రేమ శృంగారసమంతా శివుడి కోసమే. తదితర జనే కుత్సనపరా, ఇతరులైనటువంటి వాళ్ళు అంటే పరమశివుడు కాక మిగిలిన మగవాళ్ళు ఎవరైనా అమ్మవారి దగ్గరికి వచ్చి నిలబడి మేము మగవాళ్ళం అమ్మవారు వాడదన్నట్టుగా చూస్తే కుచ్చనపరా, ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది. తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం, అమ్మవారికి రౌద్రరసం ఉండదు, అలాంటి తల్లికి రౌద్రరసం కనబడుతుంది. ఎప్పుడు సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ వాయిస్తే తన మీద కీర్తన చేయమని అడగదు పార్వతీదేవి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అంటారు. పరమశివుడి మీద కీర్తన వాయిస్తుంటే ఆవిడ సంతోషంగా వింటుంది. ఓహ్ మా ఆయన అద్భుతం, ఎంత గొప్పవాడు అని వింటూ ఉంటుంది. ఆ వినేటప్పుడు పరమశివుడి తలలో ఉన్న జటాలూటంలోంచి గంగమ్మ తొంగి చూస్తుందిట. నన్ను భరించాడుగా అని, నాకు భర్తే అని ఒక చిన్న ఆశ తొంగి చూస్తుందిట. పాణిగ్రహణం చేసింది నన్ను, మంగళసూత్రం కట్టింది నాకు, నీకు భర్త ఎలా అవుతాడు? ఏదో భగీరథుడి కోసం పట్టాడంతే, నీకు భర్త అవుతాడా? అక్కరలేని పేరాశలు పెట్టుకుని అంత గొప్ప స్థానాన్ని ఊహించకో అని కళ్ళు ఎర్రగా ఇలా చూస్తుందిట. ఎంత తల్లి అయినా ఆ స్థానంలో ఇంకోరిని అంగీకరిస్తుంది ఏమిటి? అప్పుడు సరోషా గంగాయాం, నీ కన్నులలో రౌద్రరసం కనబడిందమ్మా. అప్పుడు గిరిశ చరితే విస్మయవతి, పరమశివుడి యొక్క గొప్ప గొప్ప విశేషాలు వర్ణిస్తూ ఉంటుంది సరస్వతీదేవి వీణ మీద. అమ్మా గజాసుర సంహారం చేశాడమ్మా, త్రిపురాసుర సంహారం చేశాడమ్మా, మన్మధుణ్ణి చంపేశాడమ్మా, ఎడమకాలి తన్నుతో యమధర్మరాజు గారిని చంపేశాడమ్మా, మహానుభావుడు ఒకటా రెండా పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చేశాడమ్మా, శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడమ్మా, బ్రహ్మగారికి ఒకనాడు సృష్టిలో అయోమయం ఏర్పడితే అయోమయాన్ని తీర్చి మళ్ళీ సృష్టిక్రమాన్ని చక్కదిద్దాడమ్మా. వెళ్ళిపోయిన బ్రహ్మలందరూ పడిపోతుంటే అయ్యో బ్రహ్మపుర్రె కూడా నేల మీద పడిపోవడమా అని ఓ గౌరవానికి పుర్రెలన్నిటికీ తలప కట్టి మెళ్ళో వేసుకున్నాడు. ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. అందుకని బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ, ఆయన కాలాతీతుడు. ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు. పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరువిల్లుగా అనుభుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలములు పడిబడిదాల్తూ శంకరు కృపామురు రూపమును ఆశ్రయించదన్ అంటారు. కాబట్టి అమ్మ అంత గొప్పవాడమ్మా అని సరస్వతీదేవి పాట పాడుతుంటే తనే శక్తి స్వరూపమయ్యి ఆయన చేత చేయించిన అని వింటుందట. విస్మయవతి, అద్భుత రసం పెడుతుందట. అబ్బా మా ఆయన ఇంత గొప్పవాడా అని. అంటే నవరసాలు అలకాలంటే అమ్మవారి కళ్ళే చెప్పాలి. చేతుల్లో నవరసాలు రావు, కాళ్ళల్లో రావు, కళ్ళల్లోంచే వస్తాయి నవరసాలు. అవి అన్నీ భర్తృపరంగా ఉంటాయి. అది ఆవిడ పాతివ్రత్యం. సరోషా గంగాయాం, మరి నవరసాల్లో భయం ఉంది. అమ్మవారు భయపడిందని ఎలా చెప్తారు? ఆవిడ భయాపహ, అందరి భయాన్ని తీరుస్తుంది. మరి ఆవిడే భయాన్ని పొందింది అని చెప్తే తప్ప నవరసాల్లో ఒక రసం ఒలికినట్టు కాదు. మరి ఎలా చెప్పడం? శివుణ్ణి పొగుడుతుంటే మా ఆయన అని సంతోషంగా ఇలా చేయి చాపి పక్కన శివుడి చేయి పట్టుకుంది. ఆయన ఇలా కుడి చేయి పెట్టుకున్నాడు, ఆవిడ ఎడం చేయి ఇలా పెట్టి ఆయన చేయి పట్టుకుంది సంతోషంగా మా ఆయన అని గొప్పకి. ఆయన చేతికి ఒక చిన్న పిల్లపాము కట్టుకున్నాడు.
ఆ పిల్లపాము మెల్లిగా ఇలా జారి అమ్మవారి చెయ్యి మీదకి ఎక్కింది. పాము కింద చల్లగా ఉంటుంది అంటారు సుమండి, నేను ఎప్పుడు అనుభవించలేదు. చల్లగా ఉంటుంది అంటారు. కాబట్టి ఇప్పుడు చల్లగా తగిలేటప్పటికి అమ్మవారి ఇలా చూసింది, పిల్లపాము మీదెక్కుతుంది అందిటి ఇలా. అప్పుడు అమ్మ నీ కళ్ళల్లో భయం కనబడింది అన్నారు శంకర. ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి, అందంగా చెప్పారు. కాబట్టి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ, వీరరసం చెప్పాలి. మహిషాసురుణ్ణి మర్దించింది, ఏదో లేకపోతే శుంభని శుంభుల్ని మర్దించింది అంటే అప్పుడు మళ్ళీ అదంతా పెద్ద నిత్తురు హడావిడి వస్తుంది. చాలా సౌకుమార్యంగా చెప్పాలి. ఎంత అందంగా చెప్పారంటే శంకరాచార్యులు వారు, అసలు లోకంలో ఎర్రకలువ అన్నది లేదమ్మా అన్నారు. మరి ఎర్రకలువ ఎందుకు వచ్చింది అంటే, అమ్మ తెల్ల కలువలు కానొకప్పుడు నిన్ను పద్మాక్షి అంటారు కదా, పద్మముల వంటి కన్నులు ఉన్నది అంటారు కదా. అందుకని ఒకానొకప్పుడు తెల్లటి పద్మం వచ్చి నీ కంటి వంక చూద్దామని తనతో పోలికేస్తారని చూడ్డానికి వచ్చింది. ఏమిటో ఇలా వికసించి అలా వాడిపోయే నీకు నా కంటికి పోలిక, ఏదో అన్నారు కదా అని చూడ్డానికి వచ్చావా అని అమ్మవారు ఇలా చూసిందిట. అమ్మవారు ఏమిటి అంత గొప్పదాని అనుకుంటున్నావా అని ఇలా చూసేటప్పుడు ఆవిడ కళ్ళల్లోని చిన్న ఎరుపు జీర తామర పూలో పడిందిట. అది ఎరుపెక్కిందమ్మా, అప్పటి నుంచే ఎర్ర కలువలు వచ్చాయండి. కాబట్టి సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరాతే, హాస్యరసం, చెలికత్తెలతో హాస్యం ఆడుతుంది. కాబట్టి సఖీషు స్మేరాతే కారుణ్యం, మయి జనని అంటారు. ఇది శంకరుల యొక్క ఔదార్యం. నా అమ్మ అన్నారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్తే మీ అమ్మ, నీ చెప్తే నా అమ్మ. మయి జనని, మా అమ్మ. దృష్టి సకరుణ, కోటేశ్వరరావు వచ్చాడని చెప్పండి అమ్మతోటి అంటే, చెలికెత్తెలు వెళ్ళి అమ్మ కోటేశ్వరరావు వచ్చాడమ్మా అంటే, ఓయ్ కోటేశ్వరరావు కూర్చో అని నా వంక ఎంతో కారుణ్యంగా చూసింది మా అమ్మ. మయి జనని దృష్టి సకరుణ. మయి అన్నప్పుడు నేను, శంకరులు కాదు. అక్కడ శంకరులు తన మీద స్వార్థం చూపించుకోవాలా. మయి అన్నారు, ఎవడు చెప్తే వాడికి. అది అమ్మ వాడిని చూసింది కారుణ్యంగా. మరి శాంతరసం ఏది? అందుకే శివే అన్నారు. అంటే ఆవిడ పవిత్రురాలు, ఆవిడ ఎప్పుడు శాంతంగా ఉంటుంది. శాంతం లేకపోతే ఈ రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది కొత్తగా చెప్పాలంటే మా అమ్మే శాంత స్వరూపిణి, అందుకే నేను చెప్పలేదన్నారు. కాబట్టి 9 రసాలు పాతివ్రత్యంగా అమ్మవారి కళ్ళల్లో కనపడుతుంటాయి. అంతటి మహాపతివ్రత తల్లి.